పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రజ్ఞ. ఈరోజు ఇప్పటి వరకు నా అప్డేట్స్ ఏంటో ఒక లుక్ వేయండి. చీలిసింగయ్య మృతికి కారణమైన వైసీపీ అధ్యక్షుడు జగన్ AP40DH 2349 వాహనాన్ని రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. బ్రేకులు పనిచేస్తున్నాయని, కండిషన్ బాగానే ఉందని తేల్చారు. రికార్డుల పరంగా కూడా వాహనం ఇదేనా కాదా అని ఇంజన్ చాసింగ్ నెంబర్ను సరిపోల్చి చూశారు. రికార్డుల పరంగా అన్ని సజావుగానే ఉన్నాయని, 2024లో రిజిస్ట్రేషన్ అయిందని, బీమా 2027 వరకు ఉందని, ఫిట్నెస్ 2039 వరకు ఉందని తెలిపారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్ర కళ సహకారానికి సీఎం చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కుప్పం నియోజకవర్గం నుంచే తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వే కేంద్రాన్ని కుప్పం ప్రాంతీయ హాస్పిటల్లో నెలకొల్పారు. దీనికి నియోజకవర్గంలోని 11 PHCలు, 2 UPHCలను అనుసంధానించారు. ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఈ సేవలకు వచ్చే నెలలో లాంఛనాలు శ్రీకారం చుట్టనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక అందించింది. ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, జరిగిన అరెస్టులు, స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకు వివిధ వ్యక్తుల దాఖలు చేసిన పిటిషన్లు, వాటి విచారణ స్థితిగతుల గురించి CBI సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు తెలిసింది. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ YP సుబ్బారెడ్డి సిట్ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు మరో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, దాన్ని నిలువరించాలని కోరారు. ఈ కేసు జూలై 14న విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. జవహర్ నగర్లోని ఆమె నివాసంలో రాత్రి 10:30 గంటలకు ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్కు లుంగితో ఉరివేసుకొని తనువు చాలించింది. 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కూతురు మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. అతనితో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణలో గిగ్ వర్కర్ల హక్కుల కోసం కొత్త చట్టం తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలంగాణలోనూ తీసుకురానున్న చట్టంలో ఏ అంశాలు పొందుపరచాలని కోరగా గిగ్ వర్కర్ల యూనియన్లు, యాజమాన్యాల నుంచి 66 సలహాలు, సూచనలు వచ్చాయి. వాటిపై సమీక్ష త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల సమీక్ష కోసం 1 లేదా 2% సెస్ పెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఏలుబడిలో మంత్రిగా పనిచేసిన నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని, కేసీఆర్ పనుల కారణంగానే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేతలకు కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2025కి 2 ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తున్నట్లు ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన 3 ఏళ్ల నుంచి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులకు తప్పనిసరిగా 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ISI ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్లనే ద్విచక్ర వాహనంతో పాటు దాని యజమానికి అందించాలి. 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని త్రిచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చాలని ప్రతిపాదించారు. అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవిలో ఉండడం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనదని, ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బాధ్యతలను ఇతర ప్రమాదకరమైన వృత్తులతో ఆయన పోల్చారు. ఈ విషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే తాను ఈ రేసులో ఉండేవాడిని కాదని అన్నారు. క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ పేరుతో పుస్తకం రాసిన టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అందులో సంచలన విషయాలెన్నో ప్రస్తావించారు. 2026లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయిని హోటల్ గదికి తీసుకొచ్చిన విషయాన్ని అతడు పుస్తకంలో రాశారు. అప్పుడు రోహిత్ శర్మతో కలిసి అతను గదిని పంచుకున్నట్లు తెలిపారు. ఒకరోజు సాయంత్రం హోటల్లో తన చేయి పట్టుకొని నడుస్తుంటే మొత్తం జట్టంతా చూసిందని, ఓ సెలెక్టర్ కళ్ళల్లోనూ పడ్డానని తెలిపారు. నటి ఇలియానా మరోసారి తల్లి అయ్యారు. జూన్ 19న 12 మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు బాబు ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన అబ్బాయి కియాను రఫే డొనాల్డ్ని
పరిచయం చేస్తున్నందుకు మా హృదయం సంతోషంతో నిండిపోయింది అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన పలువురు నేటిజన్లు ప్రముఖులు ఇలియానాకు అభినందనలు చెప్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.